సో భగవంతుడు తండ్రి లాంటి వాడు. ఆయన్ని మనం అర్థం చేసుకోవాలంటే సర్వసాధారణంగా తండ్రి ఎవరో తెలుసుకోవాలంటే తల్లిని అడిగితే చెప్తుంది పలానా ఆయన మీ తండ్రి అని. మనం రీసెర్చ్ ద్వారా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుద్దేమో, అన్ని బ్లడ్ గ్రూప్లు మ్యాచ్ అయిన వాళ్ళని తండ్రి అని పోతే కుదరదు. సో సింపుల్ పద్ధతి ఏంటి అంటే తల్లిని అడిగి తెలుసుకోవడం. సో శాస్త్రాలు తల్లితో పోలుస్తారు. శాస్త్రాల ద్వారా భగవంతుడిని మనం తెలుసుకునేదానికి ప్రయత్నిస్తే భగవంతుడు ఎవరు అనేటువంటిది మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది అన్నమాట. సో భగవద్గీత 5 అంశాల గురించి తెలియపరుస్తుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మ. వేదం ఏం చెప్తుంది అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే మనుష్య జన్మలో మాత్రమే ప్రశ్నించే అవకాశం ఉంది. వేదం ఏం చెప్తుంది అంటే అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయి. ఆ పరమ సత్యం ఏంటి? నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఇక్కడ ఎందువల్ల ఉన్నాయి. చాలామందికి ఏంటి అంటే ఎందుకో దుఃఖాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏదైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఏదైనా పూజ చేస్తామా? మనకు దుఃఖాలు రావడానికి, ఆనందం రావడానికి కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలు. కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే మనం చేసే కర్మలు. మంచి కర్మలు చేస్తే సుఖం వస్తుంది, చెడు కర్మలు చేస్తే పాపం, పుణ్యం, దానివల్ల దుఃఖం వస్తుంది. పుణ్యం పాపం అన్నారు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఒక వ్యక్తి ఏమో భక్తుడిగా ఉండేవాడు, రోజు దేవాలయాలకు వెళ్ళడం, భగవంతుని దర్శించడం, మందిరంలో ఏదైనా సేవ చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ చేసేవాడు. ఇంకో స్నేహితుడేమో చాలా దుర్మార్గుడు, ఆడు చేయని పాపం లేదు. ఒకరోజు ఈ భక్తుడైన వాడు భగవంతుని దర్శించుకొని పోతూ ఉంటే ఒక పెద్ద చీల గుచ్చుకునిందండి కాల్లో. ఆ చీల గుచ్చుకొని అది తీసేలోపు చూస్తే ఈ దుర్మార్గుడైన స్నేహితుడు రోడ్లో పోతున్నాడు, వాడికి ఒక బంగారు నాణ్యం దొరికిందంట. అప్పుడు ఈ భక్తుడు అనుకున్నాడు, నేను ఇంత ధర్మంగా ఉంటాను, నాకు చీల గుచ్చుకునింది, వాడేమో పాపం చేస్తూ ఉంటాడు, వాడికేమో బంగారు నాణ్యం దొరికింది అని చెప్పి చాలా కలత చెంది ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడంట. ఆ సాధువు దివ్య దృష్టితో చూశాడంట. చూసి ఏం చెప్పాడంటే, అరే నాయనా, ఈరోజు నీకు మృత్యువు ఉంది, కానీ నువ్వు భక్తియుక్త సేవలు చేయడం వల్ల ఆ మృత్యువు పోయి కాలికి శీల గుచ్చుకునే దాంతో ఆగిపోయింది, నువ్వు భక్తియుక్త సేవలు చేయడం వల్ల. నీ స్నేహితుడు వాడు చేసిన పుణ్యకార్యాలకి ఈరోజు పెద్ద నిధి దొరకాల, వాడికి పెద్ద నిధి దొరకాల. కానీ వాడి జన్మలో బాగా పాపాలు చేశాడు, పూర్వజన్మలో పుణ్యాలు చేశాడు, దాని ఫలితం నిధి దొరకాల. ఈ జన్మలో చేసిన పాపాలకి నిధి దొరకడం పోనిచ్చి ఒక్క బంగారు నాణ్యం దొరికింది అన్నాడు. ఒక్క బంగారు నాణ్యం దొరికింది. సో మనం భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి ప్రీతి చేయడు. ఎవడు చేసుకున్న కర్మను బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. భగవంతుడు కోర్టులో జడ్జి ఎట్లాగా గమనించి శిక్ష వేస్తాడో, పరమాత్మగా హృదయంలో కూర్చొని మనం చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు. మనం ఈ ఆధ్యాత్మిక చింతన అవగాహన లేకపోతే ఎవరన్నా సాధువుల దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి నా కష్టాలు, ఆయన అంటాడు సోమవారం పూజ ఖచ్చితంగా చేయాలా, ఇప్పుడు మంగళవారానికి లాటరీ దొరుకుతుంది, లేకపోతే దానికి 1,00,000 రూపాయలు అవుద్ది, దానికి ఇది అవుద్ది. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. నీ నడవడికలో మార్పు రావాలి, చెడు నుంచి మంచికి మారాలి. నువ్వు మంచికి మారితే, నువ్వు మంచి జీవితాన్ని గడిపితే నిన్నెవరూ కష్టపెట్టడానికి ప్రయత్నించినా కానీ ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. మనకి అవగాహన లేకపోతే ప్రతిదీ ఎందుకు జరిగిపోతుందో, కష్టాలు ఎందుకు జరుగుతున్నాయో. ఫియర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు. మనలో ఆందోళన, భయానికి కారణం ఏంటి అంటే అజ్ఞానం. ఒక వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్తున్నాడంట కొంతమంది భక్తులతోటి.
దారికి పెద్ద అడ్డంగా తాడు ఒకటి కనిపించిందంట. చీకట్లో దాన్ని చూసి పాము పాము అని చెప్పి బెంబేలు ఎత్తిపోయి భయపడిపోయి అరుపులు కేకలు పెట్టేశారంట, పాము 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 అని చెప్పి. ఆ భక్తులందరూ కొంచెం ముందు ప్రయాణిస్తున్నారు, వెనకాల ప్రయాణిస్తున్నారు, వాళ్ళందరూ లాంతర్లు పట్టుకొని దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి చూస్తే అది పాము కాదు, తాడు అనమాట. ఆచార్యులు ఇది చెప్పి ఏం చెప్తున్నారు అంటే, ఆ లాంతర వెలుగునిచ్చింది, జ్ఞానం అనేది వెలుగిస్తుంది. ఆ జ్ఞానం లేకుండా అజ్ఞానం అన్న అంధకారంలో ఉంటే నువ్వు తాడును చూసి కూడా పాము అనుకొని భయపడుతూ ఉంటావు జీవితంలో. ఎప్పుడైతే జ్ఞానం అన్న వెలుగు ఉంటుందో యథార్థంగా ఏది ఏంటి అనేది స్పష్టంగా నీకు గోచరిస్తుంది, నీకు కనిపిస్తుంది. నువ్వు ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ జ్ఞానంలో ఉన్నప్పుడు నీకు భగవద్గీత స్పష్టంగా కానీ చదివితే నీకు అర్థమైపోద్ది జీవితంలో ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏంటి, మనం చేర్పులు మార్పులు ఏం చేసుకోవాలి. భగవద్గీత ఏం చెప్తుందండి? డూస్ అండ్ డూ నాట్స్. నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, వీటిని తెలియపరిచేటువంటిదే భగవద్గీత. అవి ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఏమీ ఆందోళన లేదు, ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు. మరి ఈ జ్ఞానం లేకపోతే మోసపోయేదానికి అవకాశం ఉంది. పూర్వానికి ఎవరో ఒక రాజు ఉన్నాడంట. ఆయన పుట్టినరోజుకి దివ్యమైన వస్త్రాలు ధరించాలని కోరిక కలిగిందంట. ఒక నేత నేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. నాది 50వ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ బర్త్డే, సో అందుకని మంచి దుస్తులు నువ్వు నెయ్యాలా అన్నాడు. వాడు ఆ నేత నేసేవాడు అన్నాడంట, రాజా, సృష్టిలో కని విని ఎరగనటువంటి అద్భుతమైన వస్త్రాలు నీకు నేస్తాను, అయితే ఒక చిన్న షరతు ఉంది అన్నాడు. ఏంటది అన్నాడు. ఇది జ్ఞానులకు మాత్రమే కనిపిస్తుంది ఈ వస్త్రాలు అన్నాడంట. ఆయన చాలా ఖర్చు దీనికి అన్నాడు. రాజు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ దివ్యమైన వస్త్రమే నేను వేసుకోవాలా అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత బర్త్డే వచ్చేస్తుంది కదా, ఈ యొక్క దివ్యమైన వస్త్రాలు ఎట్లా నేస్తున్నాడో చూద్దామని పరిశీలనకు వచ్చాడంట. వాడు ఉట్టి మగ్గం ఒక్క నూలు పొగ్గోడు లేదంట మగ్గంలో. వాడు అని చెప్పి ఏదో యాక్షన్ చేస్తా ఉన్నాడు. ఆయన రాజు, ఏదా దివ్యమైన వస్త్రాలు అన్నావు కదా, చెప్పాను కదా స్వామి, జ్ఞానులకు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, చిలక పచ్చ రంగు, పసుపు పచ్చ రంగు, ఎరుపు, తెలుపు, అబ్బో అన్నాడంట. వీడు అనుకున్నాడు, నాకు కొంచెం అజ్ఞానం ఉంది కదా, అందువల్ల కనపట్లేదు. మంత్రి ఎట్టుంది అన్నాడంట. మంత్రి, నాకు కనపట్లేదు అంటే అజ్ఞానం అయిపోతానని. అబ్బా అద్భుతం రాజా, అద్భుతం, అబ్బా, చిలక్కి కూడా ఉండదు ఈ చిలక పచ్చ రంగు, నెమలికి కూడా ఉండదు ఈ నీలి రంగు అని చెప్పి వాడు తెగడ పొగిడేశాడంట. ఆయన పుట్టినరోజు రానే వచ్చింది. వెండి పళ్ళాలు పంపించారంట ఈ యొక్క వస్త్రాలు పెట్టి తీసుకురావడానికి. ఖాళీ పళ్ళాలు వచ్చాయి. ఆయన రాజుగారిని మంగళ స్నానం చేయించి అద్దం ముందు నిలిపించి మోనో యాక్షన్లు అన్నీ ధరిస్తున్నారంట. ఏమి లేవాడ. ఈయన ప్రజలను ఉద్దేశించి ఊరేగింపు, రథం ఎక్కి కూర్చున్నాడు టీవీగా. అందరికీ ఏం అర్థం కావట్లేదు, రాజకీయం పిచ్చి పట్టిద్దా ఏంటి, బట్టలు లేకుండా కూర్చోన్నాడు రథంలో అని చెప్పి అందరూ భయపడి మెదపట్లేదు అనమాట. కానీ ఒక్క చిన్న పిల్లవాడు, ఆడికి భయం ఆందోళన ఏముంటుంది చిన్నపిల్లలకి, వాడు రాయి ఒకటి తీసుకొని రాజుగారి మీద విసిరేసి రాజుగారికి బట్టలు లేవోహో అని చెప్పాడంట. ఇట్లాగా మనకు యథార్థ జ్ఞానం, పరంపరలో వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇటువంటి కైతవ ధర్మం పేరుట్లో రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి. నీ కష్టం వచ్చిందా, ఈ పూజ చేస్తే, సోమవారం పూజ చేస్తే మంగళవారం లాటరీ తగులుతుంది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది, ఏదేదో. కానీ ఆచార్యులు, ప్రామాణికమైన ఆచార్యులు, శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు ఎవరు చెప్పినా కానీ, సంత్ మహాజనులు, భాగవతం, మహాభారతం ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతాన్ని చెప్తుంది. నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. మరి మన నడవడికలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మన మనసును ఎప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. మనసు రకరకాలవి చూస్తూ ఉన్నాం, రకరకాల వింటూ ఉన్నాం, అవన్నీ పోయి మనసులో కూర్చుంటాయి. అవి కూర్చొని ఊరికనే చేస్తాయా? నీ కొంచెం పని పాట లేకుండా ఉంటే గీరుతాయి. అది చెయ్యి, ఇది చెయ్యి. అవి ఆ మనసు పవిత్రీకరణ కానంత వరకు కూడా మనసు మన శత్రువే, మనల్ని చెడు మార్గంలోకి ప్రేరేపిస్తూ ఉంటుంది మనసు. ఎప్పుడైతే మనం సాధన చేసి మనసును పవిత్రం చేసుకుంటామో అప్పుడు ఆ మనసు ఏం ప్రేరణ కలుపుతుందంటే మంచి మార్గంలో నిన్ను ప్రేరేపిస్తుంది.
సో సాధన చేసి భక్తి చేసి సత్సంగం చేసామనుకోండి, శుక్రవారం అయితే అభిషేకానికి వెళ్ళాలా, ఆదివారం ఉదయం అయితే సత్సంగానికి వెళ్ళాలా, జపం చేసుకోవాలా, ఇటువంటి మంచి ప్రేరణలు. అదే మనసుగానే పవిత్రంగా లేదనుకోండి, పనికి మాలవన్నీ ప్రేరేపిస్తుంది. ఒరే అది పోయి తిను, ఇది పోయి తాగు, ఇది పోయి జూదమాడు, లేకపోతే ఇంకోటి చేయి, ఇటువంటి చెడు ప్రేరేపణ కల్పిస్తుంది. సో ఆ మనస్సుని మనం ఎట్లా పవిత్రం చేసుకోవాలా? మంత్ర అంటే మన్ అంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. ఇప్పుడు శాస్త్రాల్లో ఉంది, ఇది పుణ్యం ఇది పాపం. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుసు పుణ్యం ఏంటో పాపం ఏంటో. కానీ ఈ మనసు ఇంద్రియాలు నిగ్రహం లేక వాడు పాపం చేసేస్తాడు, దాని ఫలితం దుఃఖాలు అనుభవిస్తాడు. మరి ఆ పాపం చేయకుండా నిగ్రహ శక్తి మనిషిలో ఉండాలా అంటే, మనోనిగ్రహం ఉండాలంటే ఖచ్చితంగా మంత్ర జపం చేయాలా. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్ర అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. సో స్వామి ప్రభుపాదులు వారు అమెరికాలోకి వెళ్ళి ప్రచారం చేస్తే ఒకరోజు ఒక ఆయన లేచి అడిగాడు, గురువుగారు భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం మ్యాజిక్ చేయలేదేంటి అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరూ చేయలేదన్నారు. మేము చూడలేదే అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా చేశాను, ఇంతకన్నా మిరాకిలే ఉంది. రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా చేశాను. నిజమైనటువంటి మిరాకిల్ ఏంటి అంటే వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడము. వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావడము అది యథార్థమైన. ఇప్పుడు మంచి ఔషధాన్ని వేసుకున్నాం అనుకోండి, రోగం పోతుంది. అదే కల్తీ ఔషధం వేసుకుంటే రోగం పోదు. సో ఆధ్యాత్మికతలో కూడా కల్తీలు మనం స్వీకరించకూడదు, యథార్థమైన ఆధ్యాత్మికతను స్వీకరించాలా. అప్పుడే మనలో ఉన్నటువంటి మానసిక రోగాలన్నీ కూడా పోతాయి. వ్యక్తిలో మార్పు రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఎవరో ఒక కర్తను తీర్థయాత్రలకు వెళ్ళాలని చెప్పి ఇంతకుముందు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు భిక్షాటం చేసేవాళ్ళు. ఆ వచ్చిన భిక్షతోటి తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. ఎందువల్ల అంటే భిక్ష ఎత్తడం దేనికంటే మనలో అహంకారాన్ని చంపుకోవడం, ఇంకోటి ఎవరన్నా భిక్ష ఇస్తే తీర్థయాత్ర చేసిన ఫలితం వాళ్ళకు కూడా దక్కేటట్టు చేయడం కోసం భిక్ష ఎత్తుకొని, రెండు కారణాలు, అహంకారాన్ని పోగొట్టుకునేదానికి, ఇతరులకు కూడా ఆ పుణ్యాన్ని ఇవ్వడం కోసం. అతను ఒక దుకాణానికి వెళ్ళాడు. దుకాణానికి వెళ్తే, అయ్యా భిక్ష నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను అన్నాడు. ఆ దుకాణం యజమాని కుమారుడు బయట ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒరే ఒరే ఎవరి దగ్గరకు వచ్చావు, మా నాయన పిల్లికి కూడా బిచ్చం పెట్టడు, అటువంటి వాడి దగ్గరికి వచ్చావు. ఆ యజమాని కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది, మా నాన్నగారు వ్యాపారం 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 అంటే జీవితం అంతా గడిపాడు, కొంచెం ఎంతో పాటు తీర్థయాత్రలకు వెళ్తే కొంచెం పుణ్యం అన్న వస్తుంది, నాన్నగారు మీరు కూడా ఎంతో తీర్థయాత్రలకు అన్నారు. రే వ్యాపారం ఎవరు చూసుకుంటాడు రా, నేను తీర్థయాత్రలకు వెళ్తే, నాన్నగారు ఏమి మీరు కలత చెందద్దు నేను చూసుకుంటానని చెప్పి నచ్చ చెప్పి అతన్ని పంపించాడు. ఈ భక్తుడితోటి ఆడెక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ ఏం చలనం లేదు. ఎక్కడ దర్శనాలకు వెళ్ళినా, ఎక్కడ ఉపన్యాసాలు విన్నా, ఎక్కడ భజనలు పాల్గొన్నా ఇట్టే ఉన్నాడు. ఈడేం మనిషిరా నాయన అనుకున్నాడు. చివరి కాశీకి వెళ్ళారు. మణికర్ణిక ఘాట్ దగ్గర శవాలు రాత్రి పగలు తగలబెడతా ఉంటారు. అక్కడ ఆడ చాలా ప్రత్యేకం. శవం తగలబెట్టినా కానీ చెడు వాసన రాదు అక్కడ, అంత మహిమ కలిగినటువంటి ప్రదేశం. ఆ శ్మశానం ముందు తీసుకొని వెళ్తూ ఉంటే వీడు నిట్టూర్చాడు అన్నాడు. ఈ భక్తుడు అనుకున్నాడు, శ్మశాన వైరాగ్యం అంటారు, శ్మశానం చూస్తే ఎవరికైనా వైరాగ్యం వచ్చేస్తుంది, ఒకరోజు నా పని కూడా ఇంతే కదా అని చెప్పి వీడికి శ్మశానం చూసి వైరాగ్యం వచ్చేసినట్టుందని, ఏంటి స్వామి నిట్టూరుస్తున్నాడు అన్నాడు. జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను రా అన్నాడు. ఈ భక్తుడు నిజంగానే వీడికి వైరాగ్యం వచ్చేసింది, తప్పు చేశానని కూడా ఒప్పేసుకుంటున్నాడు. ఏంటండి మీరు చేసిన తప్పు అన్నాడు. విలువలు తెలియకుండా బట్టల వ్యాపారం చేశాను, కట్టెల వ్యాపారం చేస్తుంటే ఆదాయం ఇంకా వచ్చుండేది, ఇక్కడ చూడు రాత్రి పగలు శవాలు తగలబెడుతున్నారు. అంటే ఈ మనసు మార్పు ఇవన్నీ అంత సామాన్యం కాదు. ఇది ఎందుకు చెప్పాను అంటే, స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని మార్చారు, ఈ రోజు కూడా మారుస్తూనే ఉన్నారు. అంటే చాలామంది సంస్థలు ఉంటాయి, ఫారినర్స్ అందరూ వస్తారు, వాళ్ళు ఆడపోయి ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొన్న తర్వాత బయటకు వెళ్ళిపోయి ధూమపానం చేస్తారు, మద్యపానం చేస్తారు. కానీ ప్రభుపాదుల వారు అటువంటి మార్పుగా తెచ్చింది. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి సత్సంగం చేస్తే వీటన్నిటిని వదిలేసేటట్టు చేశారు. ఇది నిజమైనటువంటి సత్సంగం. సో అందువల్ల అటువంటి పవిత్రమైన ఆచార్యులు వాళ్ళు ప్రభుపాదుల వారు. ఆయన మనకిచ్చింది సింపుల్,
మీరు ఆధ్యాత్మిక చింతన అంటే సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు, చెడుకు సన్యాసం ఇవ్వండి. ఆ చెడు వల్లే మీకు దుఃఖాలు వస్తున్నాయి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం సత్యవాక్ పరిపాలన అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. మద్యం తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ఈ వ్యసనాలకు ఎవడైతే లోనుడవుతాడో వాడిలో పశు ప్రవృత్తులు ఉంటాయి. ఆ పశు ప్రవృత్తులు ఉన్న వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి లేదు. ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? అవి కాట్లాడుకుంటాయి. సో అదే రకంగా జంతు ప్రవృత్తులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న సమాజంలో శాంతి ఉండేదానికి అవకాశం లేదు. మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. స్వామి ప్రభుపాదుల వారు మిరాకిల్ మంత్ర, ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ప్రపంచమంతా పనిచేసి ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు. అటువంటి వ్యక్తుల్లో కూడా మార్పు తీసుకొని వచ్చారు. సో మనలో మార్పు రావాలా వద్దా? రావాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరు అనుకోవచ్చు హరే కృష్ణ మంత్రం చెప్పిస్తే మోక్షం వస్తుంది, మాకు దేనికిలే మోక్షంతో అని. హరే కృష్ణ మంత్రం చేస్తే ఇంకోటి కూడా వస్తుంది, ఆరోగ్యం కూడా వస్తుంది అంట. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది, రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి హృదయానికి సంబంధించిన రోగాలు రావు, హార్ట్ డిసీజెస్ రావు. మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్లు ఇవన్నీ అంత ఎక్కువ లేవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం అయితే గుడికి వెళ్ళిపోయి అక్కడ భజన జరుగుతుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టడం మానేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది. మీ అందరి గుండె బాగా కొట్టుకోవాలనుకుంటారా? కొట్టుకోవాలన్నా బాగా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ అందరి ఇళ్లలో పూజా గది ఉందా? చిన్నదో ఎన్నదో. ఇంతకుముందు పూజా గది అంటే ఇంటి మధ్యలో పెద్దదిగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కిచెన్లో ఆ అరుగు కింద చిన్నది గూడు దాకా పెట్టుకుంటున్నారు. అంటే ఇంతకుముందు భగవంతుడికి ప్రయారిటీ ఎట్లుండేది, ఇప్పుడు ప్రయారిటీ ఆ అరుగు కింద గూడు దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భగవంతుడికి ఎంత స్థానం ఇస్తున్నాం మనమని. నేను ఒకసారి చెన్నైలో ఒక పెద్ద ధనికుడి ఇంటికి వెళ్ళాను. ఎక్కడ చూసినా కృష్ణుడి విగ్రహాలు, కృష్ణుడు ఫొటోస్, ఇల్లంతా మొత్తం కృష్ణుడు ఉన్నాడు. నేను అతనితో ఒక మాట అన్నాను, మీ ఇంట్లో కృష్ణుడిని చక్కగా పెట్టుకున్నారండి అన్నాడు. స్వామీజీ క్షమించాలా అన్నాడు. ఏమండి అన్నాను. మా ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవడం కాదండి, కృష్ణుడి ఇంట్లో నేను ఉంటున్నానండి అన్నాడు. మా ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవడం కాదండి, కృష్ణుడి ఇంట్లో నేను ఉంటున్నాను. సో అందువల్ల మీ పూజా గది ముందు ఉదయం లేచిన తర్వాత కూర్చొని ఈ హరే కృష్ణ మంత్రం ఒక్కసారి జీవితంలో నేర్చుకుంటే అదే ఇంక మంత్రం. ఇంతకుముందు మనం చిన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక గవర్నమెంట్ హాస్పిటలే ఉండేది. వాడు జలుబుకు పోయినా, దగ్గుకు పోయినా, జ్వరం పోయినా ఒకటే గోళీ ఇచ్చేవాడు, ఒకే గోళీ. సో అట్లాగే ఒకే మంత్రం. ఈ మంత్రం ఒక్కసారి నేర్చుకొని రోజు ఉదయంతో లేచినప్పుడు 70 చప్పట్లు కొడుతూ ఈ మంత్రం చెప్పుకోండి. మీకు మోక్షానికి ఉపయోగపడుతుంది,
ఆరోగ్యానికే ఉపయోగపడుతుంది. మళ్ళీ 71 కూడా కొట్టొద్దులేండి, ఎక్కువ ఆరోగ్యం అయితే కూడా తట్టుకోలేము. కరెక్ట్గా 70 కొట్టండి, సాయంత్రం ఒక 70 కొట్టండి. ఈ మనసుని ఆధీనంలో పెట్టుకునేదానికి మాల తీసుకెళ్ళి రోజు 108 సార్లు జపం చేయండి. చేస్తే మీ జీవితం ధన్యం అవుతుంది. ఈ చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. ఈ మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకోండి. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికి లభించింది అంటే 4 ప్రక్రియలు కేవలం చేయడానికి కాదు. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని పాటించినప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. మరి ఏంటి మనిషి యొక్క ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం. ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. సో ఆ ధర్మాన్ని మీరు చేసుకుంటూ సత్మార్గంలో నడుచుకొని ఇక్కడ ఉన్నంత వరకు సుఖంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించండి. హరే కృష్ణ. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి.